రిలయన్స్ పుణ్యమా అని ఇంటర్నెట్ ఇప్పుడు అందరికీ ఫ్రీ. మిగతా టెలికాం ఆపరేటర్లు కూడా యథాశక్తిగా తక్కువ ధరలకే ఇంటర్నెట్ అందించేందుకు పోటీలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నీలి చిత్రాలు చూసే వారి సంఖ్య భారత్లో రోజుకి పెరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇంటర్నెట్ ప్రపంచం విస్తరించడం ఒక కారణమైతే స్మార్ట్ ఫోన్ కూడా అంతకు మించిన కారణంగా నిపుణులు భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లోనే ఎక్కువగా నీలి చిత్రాలు చూస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్లో నీలి చిత్రాలు చూడడం వల్ల యూజర్లకు తెలియకుండానే చాలా సమస్యల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. యూజర్లు తెలియకుండానే కొన్ని రకాల ప్యాకేజీలు సబ్స్క్రైబ్ అవ్వడం, ఫోన్ బ్యాలెన్స్ కట్ అవ్వడం వంటివి జరుగుతాయట. నీలి చిత్రాల వెబ్సైట్ను చూడడం ఫ్రీ అయినా యూజర్లు గుర్తించలేని విధంగా ఆండ్రాయిడ్ ఫోన్లో ప్యాకేజీలు సబ్స్క్రైబ్ అయ్యేలా అక్రమాలకు పాల్పడుతుంటాయంట. నీలి చిత్రాల వెబ్సైట్స్ చూస్తున్న యూజర్లకు తెలియకుండానే కొన్ని రకాల యాప్స్ ఆండ్రాయిడ్ ఫోన్లో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతాయట. వాటి ద్వారా ఫోన్లో వైరస్ ప్రవేశిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేగాక కొన్ని రకాల నీలి చిత్రాల వెబ్సైట్స్ చూడాలంటే మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్లు తప్పనిసరి. తెలియక ఆ వివరాలను అందిస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైబర్ క్రిమినల్ యాక్టివిటీస్కు పాల్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.